పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మరో మావోయిస్టు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. రంపచోడవరం అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట ఎటపాక పిఎస్ లో మహిళా మావోయిస్టు మడకం మూడే లొంగిపోయారు. ఆమెకు ₹1,00,000 రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. గతంలో ఛత్తీస్గఢ్ లో జీరాగూడ వద్ద 30 మంది భద్రతా దళాలు మృతి చెందిన ఘటనలో మడకం మూడే పాల్గొన్నారని వెల్లడించారు. కొంటా ఏరియా కమిటీ DCM ర్యాంక్ క్యాడర్ బెట్టి మంగడు అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. 2020లో ఈ జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ అమ్మాయికి ట్రైనింగ్ జరిగింది, మార్ట్ డివిజన్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ అమ్మాయి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జీరాగూడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2021లో. ఈ ఇన్సిడెంట్ లో టోటల్ 31 మన సెక్యూరిటీ పర్సనల్ అండ్ ముగ్గురు మావోయిస్ట్ చనిపోయారు. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి మంచి సరెండర్ పాలసీ, రీహాబిలిటేషన్ పాలసీ కారణంతో ఈరోజు మన ఎదురుగా సరెండర్ చేస్తుంది. పోలవరం జిల్లా చింతూరులో మరొక మావోయిస్ట్ లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలను ఇంతకుముందు వివరిస్తూ ఉన్నారు. ఆమె పైన ₹1,00,000 రివార్డు కూడా ఉంది. ఏదైతే ఆపరేషన్ కగార్ మనకి ఆ డెడ్ లైన్ ముంచుకొస్తోంది, మార్చి 31వ తేదీలోపు కంప్లీట్ చేయాలని. ఈలోగే ఏదైతే మావోయిస్టులు కొంతమంది లొంగిపోతున్నారో లేదంటే కనుక ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, గుడ్ మార్నింగ్ ఆశా. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ అటవీ ప్రాంతంలో బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడం, చాలా మంది మావోయిస్టులు నేల కొరగడం, ఇప్పటికే భయపడి చాలా మంది పోలీసులు ఎదుట లొంగిపోతున్నటువంటి విధానం చూసాం. తాజాగా పోలవరం జిల్లాలో ఉన్నటువంటి చింతూరు ఏజెన్సీలో ఉండేటువంటి మావోయిస్టు పోలీసులకు లొంగిపోవడం జరిగింది. అంటే అల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎదుట ఎటపాక పోలీస్ స్టేషన్ పరిధిలో మడకం మూడే అనే మావోయిస్టు లొంగిపోవడం జరిగింది. సిపిఐ మావోయిస్టు సభ్యురాలుగా ఆమె పనిచేస్తున్నట్లుగా అడిషనల్ ఎస్పీ ప్రకటించడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కిందర్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. ఈమె ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జైరాగూడ గ్రామం వద్ద 30 మంది భద్రతా దళాలు చనిపోయినటువంటి ఘటనలో ఈమె పాల్గొన్నారు. అనేక ఆపరేషన్లలో పాల్గొన్నట్లుగా ఎస్పీ చెప్తున్నారు. అయితే ఆమె ఏదైతే మావోయిస్టు సిద్ధాంతాలకు నచ్చక వ్యతిరేకిస్తూ ఆమె జనజీవన స్రవంతిలో కలిసినట్లు ప్రకటించారు. ఆమె జనజీవన స్రవంతిలో కలవడంతో ఆమెపై ఉన్నటువంటి ₹1,00,000 రివార్డుతో పాటు ప్రభుత్వం అందించేటువంటి అన్ని సదుపాయాలు కూడా అందేటట్లు చూస్తామని చెప్పి అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ప్రకటించారు. ఇంకెవరైనా మావోయిస్టులు తమ ఉద్యమ బాట పట్టి ఉంటే ఆ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆపరేషన్ కగార్ లో ముందుకు వెళ్తామని చెప్పి ఇప్పటికే బలగాలు చెప్తున్నటువంటి తరుణంలో ఇంకెవరైనా మావోయిస్టులు ఉంటే లొంగిపోతున్నటువంటి విధానం మనం చూసాం. ఇప్పటికే బలగాలు ఆపరేషన్ కగార్ ను ఈ పోలవరం జిల్లా కావచ్చు, అటు 4-5 రాష్ట్రాల్లో విపరీతంగా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి విధానం చూసాం. ఇదే క్రమంలో మడకం మూడే అనే మావోయిస్టు పోలీసులు ఎదుట లొంగిపోవడం, పోలీసులు ఆమెకు రక్షణగా నిలబడి ఆమెకు రావాల్సినటువంటి రివార్డులన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు.